హలో ఫ్రెండ్స్, ఈరోజు మన స్పెషల్ రెసిపీ కోవా మోదక్లు. వినాయక చవితికి ఎప్పుడు పెట్టే మోదక్ కాకుండా ఈసారి కొత్తగా 10 నిమిషాల్లో ట్రై చేయండి. ఇలాంటి కొత్త వంటల కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. మనకి 3 కప్పుల పాలపొడి అవసరం అవుతుంది. మీకు నచ్చిన బ్రాండ్ తీసుకోండి. దాదాపు 400 గ్రాములు. 1 కప్పు పంచదార పొడి. పంచదారని మిక్సీలో పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా మోదక్ ప్రెస్ కానీ మోదక్ మోల్డ్స్ కానీ మార్కెట్లో దొరుకుతాయి, ఆన్లైన్లో కూడా మీకు దొరుకుతాయి. ఇలాంటిది కొని పెట్టుకోవాలి. 2 యాలక్కాయలు, అలాగే కొద్దిగా కుంకుమ పువ్వుని కొంచెం పాలలో నానబెట్టుకోవాలి. దీని బదులుగా ఎల్లో ఫుడ్ కలర్ కూడా వాడుకోవచ్చు. ఇది జస్ట్ కలర్ కోసం వేస్తున్నాం. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి 1 కప్పు పాలని మరిగించుకోవాలి. ఆల్రెడీ నేను మరిగించిన పాలు వేసాను కాబట్టి తొందరగా పొంగొచ్చేస్తుంది. పొంగొచ్చిన తర్వాత కుంకుమ పువ్వు పాలు పోసి ఈ విధంగా హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఇప్పుడు అందులో యాలక్కాయల పొడి వేయాలి. పాలు రోలింగ్ బాయిల్ అయినప్పుడు పాల పొడి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండాలి. 3 కప్పుల పాలపొడి వేసేసి అవసరమైతే ఎల్లో ఫుడ్ కలర్ 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా గట్టిపడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. ఈ వంట నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకుంటే బాగుంటుంది, అడుగంటకుండా ఉంటుంది. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారబెట్టాలి. గోరువెచ్చగా అయిన తర్వాత పంచదార పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, మావా లేదా కోవా రెడీ అయిపోయింది. వీటినే బిళ్ళల్లా చుట్టుకుంటే పాలకోవా అయిపోతుంది. ఇప్పుడు మోదక్ మోల్డ్స్కి నెయ్యి రాసి అటువైపు ఇటువైపు మనం తయారు చేసి పెట్టుకున్న కోవా పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేయాలి. ఒకవేళ మీకు ఇష్టమైతే మధ్యలో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను రవ్వ కుడుములు తయారు చేసినప్పుడు ఉన్న బియ్యపిండి మిశ్రమం ఉందనమాట, దాన్ని ఒకవైపు పెట్టాను. ఇంకొక వైపు తయారు చేసుకున్న కోవా పెట్టాను. ఇప్పుడు నాకు 2 కలర్స్ వస్తాయి. ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసి పెడితే చూసారు కదా, ఇలా 2 కలర్స్లో మోదక్ రెడీ అయింది. అంతే, వీటిని చక్కగా డెకరేట్ చేసి సర్వ్ చేయండి. చూడటానికి కూడా ఎంతో బాగున్నాయి కదా. ఒకవేళ ఈ మోల్డ్ లేకపోతే చేత్తో కూడా మనం ఇలా తయారు చేసుకోవచ్చు. ఎప్పుడులా కాకుండా ఈసారి కొత్తగా ఇలా వినాయక చవితికి ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి.